కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కావలి సమీపంలోని కొండబిట్రగుంట వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం దిగువన ఉన్న పాత కోనేరును మొత్తము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను సొంత నిధులతో సుమారు 2 కోట్లకు పైగానే సొంత నిధులతో కోనేరు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నెల చివరికల్లా ఈ కోనేరు పనులను కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకైతే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా చెప్తున్నారు. అయితే గత సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ఈ కోనేరు పనులను చేపట్టారు. అయితే జనవరి 30వ తేదీ లేదంటే ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల లోపు ఈ కోనేరు పనులు కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము గతంలో అంటే సుమారు 500 సంవత్సరాల కిందట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఆలయం దిగువన ఉండే ఈ కోనేరు కూడా సుమారు 500 సంవత్సరాల కిందట అలనాటి రాజులు ఏర్పాటు చేసిన ఈ కోనేరు పూర్తిగా మట్టితో పూడిపోయి ఉండడం, దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూసి దాన్ని తన సొంత నిధులతో సుమారు 2 కోట్ల పైచిలకు ఆయన సొంత నిధులతో ఇక్కడ మళ్ళీ కోనేరును పునఃప్రారంభించారు. అయితే ఈ కోనేరుకు ప్రత్యేకమైన ఇంజనీర్ల ద్వారా అంటే సోమస్ల నుంచి మొత్తం వాటర్ వస్తుంది. అయితే ఎప్పుడు నిలకడగా ఉండే విధంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా అంచనా వేసి ఒక ఇంజనీరింగ్ ప్రకారం చేయడం జరిగింది. ఎప్పుడు అంటే పాత కోనేరులో ఉన్న పాత నీరు మొత్తం వెళ్ళిపోయే విధంగా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్త నీటిని కూడా కోనేరులకు వచ్చే విధంగా కూడా ఇది చేయడం జరిగింది. సుమారు ఇటువైపు అటువైపు 4 వైపులా 16 మెట్లు ఉండేలా ఈ కోనేరును రూపొందించారు. మొత్తం 1.5 ఎకరాల్లో స్థలంలో ఈ కోనేరుని మొత్తం నిర్మించడం జరిగింది. మధ్యలో ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలప్పుడు కూడా ఈ మండపం ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ కోనేరు అంటే మన నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా ఈ కోనేరుని నిర్వహిస్తున్నారు. ఆయన సొంత నిధులతోనే నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సొంత మనుషులు ఇక్కడే ఉండి ఇది చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ కోనేరు ఒకసారి పరిశీలించినట్లయితే చిత్తూరు, అదేవిధంగా నరసరావుపేట తదితర ప్రాంతాల నుంచి రాతిని కూడా తీసుకుని వచ్చి ప్రత్యేక శిల్పుల చేత కూడా ఇక్కడే చెక్కించి కోనేరుని రూపుదిద్దిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కోనేరు చాలా అందంగా తీర్చిదిద్దారు. అయితే ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి ఈ పైసా ఆశించకుండానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను సొంత నిధులతో ఇక్కడ ఈ కోనేరు పనులను పూర్తి చేయనున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.